ఓం శాంతి 16/12/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ప్రతి శ్వాసలో సంతోషపు వాయిద్యాలు మ్రోగటమే ఈ శ్రేష్ఠ జన్మ కానుక. ఈరోజు భోలానాథ్ భోలా భండారి అయిన తండ్రి తమ అతి స్నేహితులు, సదా సహయోగులు, సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలతో మిలనం చేసుకునేందుకు వచ్చారు. పిల్లలు ఇప్పుడు కూడా యజమానులే, భవిష్యత్తులో కూడా యజమానులే. ఇప్పుడు విశ్వ రచయితకు బాలకుల నుండి యజమానులుగా ఉన్నారు. భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా ఉంటారు. బాప్దాదా ఇటువంటి తమ యజమాని పిల్లలను చూసి హర్షిస్తారు. ఈ బాలకుల నుండి యజమానులుగా అవ్వడం ఇది అలౌకిక నశ, అలౌకిక సంతోషం. మీరు సదా ఇటువంటి అదృష్టవంతులైన, సదా సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలు కదా. ఈరోజు పిల్లలందరూ తండ్రి యొక్క అవతరణ జయంతిని జరపడానికి ఉత్సాహ ఉల్లాసాలతో హర్షిస్తూ ఉన్నారు. తండ్రి జయంతి పిల్లల జయంతి అని బాప్దాదా అంటారు. కావున ఇది అద్భుతమైన జయంతి. నిజానికి తండ్రి మరియు పిల్లల జయంతి ఒకేసారి జరగదు. అలా జరుగుతుందా? అదే రోజు తండ్రి జన్మదినం మరియు పిల్లల జన్మదినం అవ్వడం ఎప్పుడైనా విన్నారా? ఇదే అలౌకిక జయంతి. ఏ గడి అయితే తండ్రి పుత్రుడైన బ్రహ్మలో అవతరించారో అదే రోజున, అదే గడియలో బ్రహ్మ అలౌకిక జన్మ కూడా జరిగింది. ఇరువురి జన్మలు ఒకేసారి జరిగాయి కదా. అలాగే బ్రహ్మతో పాటు అనన్య బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది. కావున దివ్య జన్మ జరిగిన తిథి, వేళ, రేఖ, బ్రహ్మ మరియు శివబాబాల అవతరణ ఒకటే అయిన కారణంగా శివబాబా మరియు పుత్రుడైన బ్రహ్మ పరమాత్మ మరియు మహానాత్మ అయి ఉండి కూడా తండ్రి సమానంగా అయ్యారు. సమానత ఉన్న కారణంగా కంబైన్డ్ రూపంగా అయిపోయారు. బాప్దాదా బాప్దాదా అని సదా కలిపే పిలుస్తారు కదా. బాప్ అంటే శివబాబా, దాదా అంటే బ్రహ్మబాబా, ఇద్దరిని కలిపి పిలుస్తున్నారు, వేరుగా పిలవరు. అలాగే అనన్యులైన బ్రాహ్మణులు బాప్దాదాతో పాటు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీల రూపంలో అవతరించారు. కావున బ్రహ్మ మరియు కుమారులు, కుమారీలు ఇది కూడా తండ్రి మరియు పిల్లల కంబైన్డ్ రూపానికి చిహ్నమైన పేరు. కావున బాప్దాదా పిల్లలు బ్రాహ్మణ జీవితం యొక్క అవతరణ జయంతిని జరిపేందుకు వచ్చారు. మీరందరూ కూడా అవతారులే కదా. అవతారము అనగా శ్రేష్ఠ స్మృతి. నేను దివ్య జీవితం కల బ్రాహ్మణాత్మను కనుక క్రొత్త జన్మ జరిగింది కదా. ఉన్నతమైన స్మృతి ద్వారా ఈ సాకార బ్రహ్మ శరీరంలోకి అవతరించి విశ్వ కళ్యాణ కార్యంలో నిమిత్తంగా అయ్యారు కనుక మీరు అవతారమే. ఎలాగైతే తండ్రి అవతరించారో అలాగే మీరందరూ విశ్వ పరివర్తన కొరకు అవతరించారు. పరివర్తన చెందడమే అవతరించడం. కావున ఇది అవతారమూర్తుల సభ. తండ్రితో పాటు బ్రాహ్మణ పిల్లలైన మీ అలౌకిక జన్మదినం కూడా. కావున పిల్లలు తండ్రి జయంతిని జరుపుతారా, లేక తండ్రి పిల్లల జయంతిని జరుపుతారా, లేక అందరూ కలిసి పరస్పరం ఒకరి జన్మదినాన్ని మరొకరు జరుపుకుంటారా? దీనినైతే భక్తులే కేవలము స్మృతి చిహ్నంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మీరు సన్ముఖంలో తండ్రితో కలిసి జరుపుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం కల్ప కల్పపు భాగ్య రేఖ అవినాశిగా గీయబడింది. మాకు భగవంతుడు తోడుగా ఉండే భాగ్యం లభించింది అన్న విషయం సదా మీ స్మృతిలో ఉండాలి. మాకు డైరెక్ట్ భాగ్య విధాతతో పాటు భాగ్యాన్ని ప్రాప్తించుకునే పాత్ర ఉంది. మీరు ఇటువంటి డబల్ హీరోలు, హీరో పాత్రధారులే కదా. వజ్రతుల్యమైన జీవితం కలవారు కూడా. కావున డబల్ హీరోలుగా అయిపోయారు. మొత్తం విశ్వమంతటి దృష్టి హీరో పాత్రధారి ఆత్మలైన మీపై ఉంది.
భాగ్యశాలి ఆత్మలైన మీ ఈ అంతిమ జన్మలో కూడా లేక కల్పం యొక్క అంతిమ కాలంలో కూడా ఎన్నో స్మృతులు స్మృతి చిహ్నాల రూపంలో తయారు చేయబడి ఉన్నాయి. తండ్రి మరియు బ్రాహ్మణుల మాటలు స్మృతి చిహ్న రూపంలో శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటిలోని 2 మాటలు వినడం ద్వారా శాంతి సుఖాల అనుభవం కూడా చేస్తూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ కర్మలు చరిత్ర రూపంలో ఇప్పటి వరకు కూడా గానం చేయబడుతున్నాయి. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల శ్రేష్ఠ సంకల్పాలు దీవెనల రూపంలో గానం చేయబడుతున్నాయి. ఏ దేవత ముందుకైనా దీవెనలు అడిగేందుకే వెళ్తారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ స్మృతి స్మరణ రూపంలో ఇప్పటికీ కూడా స్మృతి చిహ్నంగా కొనసాగుతోంది. కావున మీరు ఇటువంటి భాగ్యశాలురుగా ఎలా అయ్యారు? ఎందుకంటే మీరు భాగ్య విధాత జతలో భాగ్యవంతులుగా అయ్యారు. కావున మీరు ఎంత భాగ్యవంతమైన దివ్య జన్మయు అర్థం చేసుకున్నారా? భాగ్యవంతులైన పిల్లలకు ఇటువంటి దివ్య జన్మ శుభాకాంక్షలను భగవంతుడైన బాప్దాదా తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలే శుభాకాంక్షలు. ఇవి ఒక్కరి కోసం అభినందనలు కావు. ఈ భాగ్యవంతమైన జన్మ ప్రతి క్షణము అన్ని వేళల అభినందనలతో నిండి ఉంది. ఈ శ్రేష్ఠ జన్మ గురించి తెలుసు కదా. ప్రతి శ్వాసలో సంతోష వాయిద్యాలు మ్రోగుతున్నాయి. శ్వాస నడవడం కాదు, సంతోషం యొక్క వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. ఆ వాయిద్యాలు వినిపిస్తున్నాయి కదా. సహజ సిద్ధమైన వాయిద్యాలు ఎంత శ్రేష్టమైనవి. ఈ దివ్య జన్మలోని ఈ సంతోష వాయిద్యాలు అనగా శ్వాస దివ్య జన్మ యొక్క శ్రేష్ఠ కానుక. బ్రాహ్మణ జన్మ లభించడంతోనే ఈ సంతోష వాయిద్యాలు కానుకగా లభించాయి. వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా 2 వ్రేళ్ళు పైకి క్రిందికి కదుపుతారు. అలాగే శ్వాస నడవడం అనగా వాయిద్యాలు మ్రోగడం. శ్వాస ఎప్పుడు ఆగిపోదు, అలాగే వాయిద్యాలు కూడా ఎప్పుడు ఆగిపోజాలవు. సంతోషంతో కూడుకున్న అందరి వాయిద్యాలు బాగా నడుస్తున్నాయి. డబల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? బోలా బండారీ నుండి అన్ని ఖజానాలు తీసుకొని మీ భండారాన్ని నిండుగా చేసుకున్నారు కదా. వీటి ద్వారా 21 జన్మలు మీ భండారాలు నిండుగా ఉంటాయి. నింపుకొనే శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో సుఖంగా ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. ఇప్పటి ఈ పురుషార్థం 21 జన్మల కొరకు ప్రాప్తులను ఇస్తుంది. 21 జన్మలు సదా సంపన్న రూపంలో ఉంటారు. మరి పురుషార్థం ఏం చేశారు? శ్రమ అనిపిస్తోందా? ప్రయత్నము అనగా కేవలం స్వయాన్ని ఈ రథంలో విరాజమానమై ఉన్న పురుషుడను. పురుషార్థము అంటేనే ఈ శరీరం అనే రథంలో వెలుగుతూ ఉండే పురుషుడను అనగా ఆత్మగా భావించండి. దీనినే పురుషార్థము అని అంటారు. ఈ పురుషార్థం అయితే చేశారు కదా. ఈ పురుషార్థ ఫలస్వరూపంగా ఇక్కడ ఈ ప్రయత్నం చేసిన ఫలం 21 జన్మలు సదా సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఇది కూడా సంగమ యుగం, ఆనందాల యుగం. ఇది తికమక పడే యుగం కాదు, ఆనందాల యుగం. ఒకవేళ ఏదైనా విషయంలో తికమక పడినట్లయితే సంగమ యుగం నుండి పాదాలను కాస్త కలియుగం వైపుకు తీసుకెళ్తారు. అందువలన చిక్కులలో పడతారు. సంకల్పము మరియు బుద్ధి రూపీ పాదం సంగమ యుగంలో ఉన్నట్టయితే సదా ఆనందంలో ఉంటారు. సంగమ యుగము అనగా ఇరువురి మిలనము జరుపుకునే యుగం తండ్రి పిల్లలది. కావున ఇది తండ్రి మరియు పిల్లలు మిలనం జరుపుకునే సంగమ యుగం. ఎక్కడైతే మిలనం కలయిక జరుగుతుందో అక్కడ ఆనందం ఉంటుంది. కావున ఇది వేడుకలు జరుపుకునే జన్మ కదా. కావున తికమకల నామ రూపాలు కూడా ఉండరాదు. ఈ వేడుకల సమయంలో ఆత్మికమైన వేడుకలు బాగా జరుపుకోండి. డబల్ విదేశీయులైతే డబల్ ఆనందంలో ఉండేవారు. ఇటువంటి ఆనందాల జన్మకు అభినందనలు. తికమక పడేందుకు విశ్వంలో అనేక ఆత్మలు ఉన్నారు. మీరు అందుకు లేరు.
అటువంటి వారు ముందే ఎంతోమంది ఉన్నారు. వేడుకలు జరుపుకునే మీరు కొద్దిమందే ఉన్నారు. మీ ఈ శ్రేష్ఠ జయంతిని అర్థం చేసుకున్నారా? అలాగే ఈనాటి జ్యోతిష్య విద్య కలవారు దినము, తిథి మరియు వేళ ఆధారంపై భాగ్యం గురించి తెలియజేస్తారు. మీ అందరి వేళ ఏది, తిథి ఏది? తండ్రితో పాటు బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది. కావున భగవంతుడి తిథి ఏదైతే ఉందో అదే మీ తిథి. భగవంతుని అవతారము అనగా దివ్య జన్మ జరిగిన వేళ ఏదైతే ఉందో అదే మీ వేళ కూడా అయింది. ఇది ఎంతటి ఉన్నతమైన వేళ, ఎంత ఉన్నతమైన రేఖ! దీనినే దశ అని అంటారు. తండ్రితో పాటు మా జన్మ జరిగింది అని హృదయంలో ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. బ్రహ్మ బ్రాహ్మణులు లేకుండా ఏమి చేయజాలరు. శివబాబా బ్రహ్మ లేకుండా ఏమి చేయజాలరు. కావున జతలో జరిగింది కదా. కావున జన్మతిథి, జన్మ వేళల మహత్వమును సదా గుర్తుంచుకోండి. ఏ తిథిని భగవంతుడు ఏ తిథిన అవతరించారో అదే తిథి నాడు ఆత్మలైన మనము అవతరించాము. పేరు రాశి కూడా చూడండి. బ్రహ్మ బ్రాహ్మణులు, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు నామ రాశి కూడా శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్ఠ జన్మ లేక జీవితం కలిగిన పిల్లలను చూసి తండ్రి సదా హర్షిస్తారు. పిల్లలు ఓహో బాబా ఓహో అని అంటారు. తండ్రి ఓహో ఓహో పిల్లలు అని అంటారు. ఇటువంటి పిల్లలు కూడా ఎవ్వరికీ లభించరు. ఈనాటి దివ్య జన్మ యొక్క విశేష కానుకను బాప్దాదా స్నేహితులైన పిల్లలందరికీ 2 స్వర్ణిమ పదాలుగా ఇస్తున్నారు. ఒకటి, సదా స్వయాన్ని తండ్రి కంటి పాపలు, నూరే రతన్ అని భావించండి. నేను తండ్రి యొక్క కంటి పాపను అని. నూరే రతన్ అనగా సదా నయనాలలో ఇమిడి ఉన్నవారు. నయనాలలో ఇమిడి ఉన్న స్వరూపమేది? బిందువు. నయనాలలో బిందువు చేసే అద్భుతం ఉంది. కావున నూరే రతన్ అనగా బిందువైన తండ్రితో ఇమిడి ఉన్నాను. తండ్రి ప్రేమలో ఇమిడి ఉన్నాను కనుక నేను బాబా కంటి పాపను అన్న స్వర్ణిమ పదమును గుర్తుంచుకోండి సదా. రెండవది, సదా తండ్రి తోడు. స్మృతి అంటే తోడు. తండ్రి చేయి అంటే బాబా శ్రీమతం నా పైన ఉంది. బాబా తోడు కూడా ఉంది, వారి చేయి కూడా నా పైన ఉంది. సదా ఆశీర్వాదాల చేయి ఉంది. అంతేకాక సదా సహయోగం తోడు ఉంది. కావున సదా తండ్రి తోడు మరియు చేయి నాపై ఉండనే ఉన్నాయి. తోడునివ్వడం చేయి నుంచడం కాదు. తోడుగా ఉండడం వేరు, చేయి ఉంచడం వేరు. తోడుగా ఉన్న చేయి ఉంచడం ఉండకపోతే ఉంచినట్టు కాదు కదా. అలాగే తండ్రి ఏమో స్మృతిలో ఉన్నారు అంటే జతలో ఉన్నారు అని, తోడుగా ఉన్నారు అని. మనం తండ్రి స్మృతిలో ఉంటే మరి తండ్రి చేయి నా తలపైన ఉంది, లేదు నా చేయి తండ్రి చేతిలో ఉంది, నా చేతిని పట్టుకున్నారు, నేను తండ్రి చేతిని పట్టుకున్నాను అంటే శ్రీమతం చేయి అంటే 2 ఉండాలి. బాబా స్మృతి ఉండాలి, బాబా శ్రీమతం ప్రకారం నడవాలి. నడవకపోతే, చేయి పట్టుకోకపోతే వేరే విధంగా ప్రవర్తించవచ్చు కూడా, జతలో ఉండి కూడా. తోడునివ్వడం చేయి నుంచడం కాదు. తండ్రి సదా తోడుగా ఉండనే ఉన్నారు. ఈ రెండవ స్వర్ణిమ వాక్కు సదా తోడుగా ఉన్నారు మరియు సదా వారి చెయ్యి నాపై ఉంది అన్నది ఈనాటి ఈ దివ్య జన్మ కానుకలు. ఒకటి, నేను బాబా కంటి రత్నాన్ని అంటే నూరే రతన్. బాబా కంటి పాప. బాబా కళ్ళల్లో నేను జ్యోతి బిందువు ఇమిడి ఉన్నాను. బాబా కళ్ళల్లోనే ఉన్నా, నేను బయట లేను. ఇంకొకటి, బాబా జతలో ఉన్న, బాబా నా తోడుగా ఉన్నారు, బాబా చేయి నా చేతిలో ఉంది, నా తలపైన ఉంది. ఈ 2 దివ్యమైన జన్మ యొక్క కానుకలను స్వీకరించండి అంటే సదా గుర్తుంచుకుంటే బాప్ సమాన్ అవుతాం. ఇటువంటి నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు, సదా ప్రతి శ్వాసను సంతోషంనిచ్చే వాయిద్యంగా అనుభవం చేసే పిల్లలకు, డబల్ హీరో పిల్లలకు,
సదా భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి స్వరూపులైన పిల్లలకు భోలానాథుడు, అమరనాథుడు, వరదాత అయిన తండ్రి చాలా చాలా దివ్య జన్మ శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో. బేహద్దు తండ్రి బాహువులు చాలా విశాలమైనవి. ఆ స్నేహ బాహువులలో ఒడిలో అందరూ ఇమిడి ఉన్నారు. సదా పిల్లలందరూ తండ్రి భుజాల మాలలు లోపల ఉన్నప్పుడే మాయాజీతులుగా ఉంటారు. మీరు బ్రహ్మతో పాటు జన్మ తీసుకునే శ్రేష్ఠాత్మలు కదా. తిథిలో కొద్దిగా కూడా తేడా లేదు. అందుకే బ్రహ్మకు అనేక ముఖాలు చూపించారు. బ్రహ్మకి 5 ముఖాలు లేక 3 ముఖాలు చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అయితే మీరు 3 ముఖాల రూపంలో ఉన్నారా లేక 5 ముఖాల రూపంలో ఉన్నారా? ముఖాలు కూడా సహయోగులుగా ఉంటాయి కదా. తండ్రికి కూడా నశ ఉంది. అది ఏ నశ? మొత్తం విశ్వంలో ఏ తండ్రి అయినా ఇటువంటి పిల్లలను వెతికినా దొరుకుతారా? దొరకరు. ఇటువంటి పిల్లలు లభించరు అని తండ్రి అంటారు. ఇటువంటి తండ్రి లభించరు అని పిల్లలు అంటారు. బాగుంది. పిల్లలే ఇంటికి శోభ. కేవలం తండ్రి ఒంటరిగా ఉంటే ఇంటికి శోభ ఉండదు. కావున పిల్లలు ఈ విశ్వం అనే ఇంటికి శోభ. ఇంతమంది బ్రాహ్మణులందరి శోభను తీసుకొచ్చేందుకు నిమిత్తంగా ఎవరయ్యారు? పిల్లలే అయ్యారు. తండ్రి కూడా పిల్లల శోభను చూసి సంతోషిస్తారు. తండ్రి మీ అందరికన్నా ఎక్కువగా మాలను స్మరించాల్సి వస్తుంది. మీరైతే ఒకే తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. తండ్రి ఎన్ని మాలలను స్మరించాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో ఎన్ని మాలలైతే వేశారో అన్ని మాలలను తండ్రి ఇప్పుడు స్మరించాల్సి వస్తుంది. ఒక్కరోజు కూడా పిల్లల మాలలో ఒక్కరినైనా తండ్రి స్మరించకుండా ఉండడం జరగదు. కావున తండ్రి కూడా నవదా భక్తి చేసినట్లే కదా. ఒక్కొక్కరి విశేషతల గుణాల మాలను తండ్రి స్మరిస్తారు. ఎన్నిసార్లు స్మరిస్తారో అంతగా ఆ గుణాలు మరియు విశేషతలు ఇంకా తాజాగా అవుతూ ఉంటాయి. మాలను తండ్రి స్మరిస్తారు కానీ మాల ఫలాన్ని వారు పిల్లలకి ఇస్తారు, స్వయం తీసుకోరు. మంచిది. బాప్దాదా అయితే సదా పిల్లల జతలోనే ఉంటారు. ఒక్క క్షణం కూడా పిల్లల నుండి వేరుగా ఉండలేరు. వేరుగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఎందుకు? ఎంతెంతగా పిల్లలు స్మృతి చేస్తారో అంతగా దానికి బదులైతే ఇస్తారు కదా. స్మృతికి ప్రతిఫలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కావున ఒక్క సెకండ్ కూడా పిల్లలు లేకుండా ఉండలేరు. సదా తోడుగా ఉండే ఇటువంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. తండ్రి పిల్లలతో అస్సలు వేరు కాకుండా ఉండే తండ్రి పిల్లల జోడీని ఎప్పుడు చూసి ఉండరు. చాలా మంచి పూదోట తయారైంది. మీ అందరికీ కూడా ఈ పూదోట ఎంతో నచ్చుతుంది కదా. ఒక్కొక్కరి సుగంధము అతీతమైనది మరియు ప్రియమైనది. కావున అల్లా పూదోట మహిమ చేయబడింది. మీరంతా ఆది రత్నాలు. ఒక్కొక్క రత్నానికి ఎంత విలువ ఉంది. ప్రతి సమయంలో ప్రతి కార్యంలో ప్రతి రత్నము అవసరం ఉంది. కావున మీరంతా శ్రేష్ఠ రత్నాలు. ఇప్పటి వరకు కూడా రత్నాల రూపంలో మీకు పూజ జరుగుతోంది. ఇప్పుడు అనేక ఆత్మలకు విఘ్న వినాశకులుగా ఈ సేవ చేస్తున్నారు. అందుకే స్మృతి చిహ్న రూపంలో ఒక్కొక్క రత్నానికి కూడా విలువ ఉంది. కొన్ని విఘ్నాలను నాశనం చేసే రత్నాలుగా ఉంటే మరికొన్ని మరో రకంగా ఉన్నాయి. కావున ఇప్పుడు చివరి వరకు కూడా స్థూలమైన స్మృతి చిహ్న రూపం సేవ చేస్తూ ఉంది. ఇటువంటి సేవాదారులుగా అయ్యారు. అర్థమైందా? సమ్మేళనంలో వచ్చిన విదేశీ ప్రతినిధులతో అవ్యక్త బాప్దాదా కలయిక. అందరూ ఎక్కడికి చేరుకున్నారు? తండ్రి ఇంటికి వచ్చారు. ఇలా అనుభవం చేస్తున్నారా? తండ్రి ఇంటికి అతిథులు వస్తారా లేక పిల్లలు వస్తారా? పిల్లలు అధికారులా లేక అతిథులా? తండ్రి ఇంటికి వచ్చారు. తండ్రి ఇంట్లోకి సదా అధికారి పిల్లలే వస్తారు. ఇప్పటి నుండి తమను అతిథులుగా కాక తండ్రికి పిల్లలుగా మహాన్ ఆత్మలుగా భావిస్తూ ముందుకు వెళ్ళండి. భాగ్యవంతులుగా ఉన్నారు. అందుకే ఈ స్థానంలోకి చేరుకున్నారు. ఇప్పుడేం చేయాలి?
ఇక్కడికి చేరుకోవడమే ఒక భాగ్యం. కానీ ఇక ముందు ఏం చేయాలి? ఇప్పుడు సదా తోడుగా ఉండటం, స్మృతిలో ఉండడమే తోడుగా ఉండడం. ఒంటరిగా వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ కర్మ చేసినా కంబైన్డ్గా ఉండి, కంబైన్డ్ రూపంలో చేయడం వలన సదా సహజంగా మరియు సఫలతను అనుభవం చేస్తారు. సదా తోడుగా ఉంటాము అనే సంకల్పం తప్పకుండా చేసి వెళ్ళండి. పురుషార్థం చేస్తాము, చూస్తాము అని కాదు, చేయాల్సిందే. ఎందుకంటే దృఢత సఫలతకు తాళం చెవి. కనుక ఈ తాళం చెవిని సదా మీ జతలో ఉంచుకోండి. ఇది ఎటువంటి తాళం చెవి అంటే, సంకల్పం చేస్తే ఏ ఖజానా కావాలి అనుకుంటే ఆ ఖజానా లభిస్తుంది. ఈ తాళం చెవిని సదా తోడుగా ఉంచుకోవడము అంటే సదా సఫలతను పొందటం. ఇప్పుడు మీరు అతిథులు కారు, అధికారి ఆత్మలు. బాప్దాదా కూడా ఇటువంటి అధికారి పిల్లలను చూసి హర్షితమవుతారు. ఏ అనుభవం చేశారో ఆ అనుభవాల ఖజానాను సదా పంచుతూ ఉండండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతూ ఉంటుంది. కావున మహాదానులుగా అవ్వండి. కేవలం మీ వద్దనే ఉంచుకోకండి. వీడ్కోలు సమయంలో 3:30 గంటకి అమృతవేళ. పిల్లలందరికీ అభినందనలతో పాటు గుడ్ మార్నింగ్. ఎలాగైతే ఈనాటి రాత్రిని శుభ మిలనం, తండ్రితో మిలనం చేస్తూ ఆనందంలో గడిపారో, అలా సదా రాత్రింబవళ్ళు తండ్రి మిలనం చేస్తూ, తండ్రిని కలుస్తూ ఆనందంలో గడుపుతూ ఉండండి. సంగమయుగమంతా తండ్రి నుండి అభినందనలు తీసుకుంటూ, వృద్ధిని పొందుతూ, ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకెళ్ళండి. సదా మహాదానులుగా, వరదానులుగా ఈ అనేక జన్మలకు ప్రాప్తులు చేయించటానికి అనేక ఆత్మలకు దానము ఇవ్వండి, వరదానము ఇవ్వండి. మంచిది. ఇటువంటి సదా విశ్వ కళ్యాణకారులకు, సదా దయాహృదయులకు, సదా సర్వుల పట్ల శుభభావనను ఉంచే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఓం శాంతి.